గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. మెడ నొప్పి, నడు నొప్పితో బాధపడుతున్నారా? ఇవి రావడానికి రీజన్స్ ఏంటి, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే వీటికి సర్జరీ ఒక్కటే మార్గమా లేదంటే హోమియోపతిలో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ సుధారాణి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. అసలు స్పాండిలోసిస్ రావడానికి రీజన్స్ ఏంటి? అసలు మనకి బ్యాక్ పెయిన్ అని అంటే దాంట్లో స్పాండిలోసిస్, స్పాండిలైటిస్, తర్వాత ఇన్ఫెక్షన్స్ అండ్ బోన్స్ అరిగిపోవడం, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. సో బేసికల్గా మనకి బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, ఈ వెన్నుపూస సమస్యలు, ఇవన్నిటికీ కూడా కారణాలు చూసుకున్నట్లయితే మనం చేసే పనిని బట్టి పని ఒత్తిడి అనేది వెన్నుపూస మీద చాలా ఎక్కువగా ఉండడం, లేదంటే మన శరీరం వీక్గా ఉండడం, కాల్షియం ఎముకలలో ఉండాల్సిన కాల్షియం అనేది బాగా తగ్గిపోవడము, తర్వాత విటమిన్ డి అనేది బాగా తగ్గిపోవడం, లేదంటే మనకు తెలియకుండా ఎప్పుడో దెబ్బలు తగలడము, లేదంటే సడన్గా మూమెంట్స్ అప్పుడో, లేదంటే కింద పడ్డప్పుడు, లేదంటే స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళడం వల్లనో, లేదంటే కింద పడడం దెబ్బల వల్లనో మనం ఓవర్ స్ట్రెయిన్ అవ్వడం, లేదంటే మనం నిలబడే కూర్చుని ఉండే పోస్చర్స్ అనేటివి కరెక్ట్గా లేకపోవడం, బ్యాక్ సపోర్ట్ లేకుండా ఉండడం, వెన్నుపూస మీద ఎక్కువ ఒత్తిడి కలిగే పనులు ఎక్కువ చేయడం, ఇలాంటి ఎన్నెన్నో కారణాల వల్ల వెన్నుపూస మీద ఉన్నదానికన్నా ఎక్కువ ఒత్తిడి పడడం వల్ల అవి కొద్దిగా ముందుకు వెనక కదలడం లాంటివి జరుగుతాయి. అంటే మనకి బ్యాక్లో ఎలా ఉంటుందంటే స్ట్రక్చర్, సో ఆ వెన్నుపూస అనేది ఉంటుంది, బోన్స్. ఈ బోన్స్ మధ్యలో మెథడ్ స్పాంజెస్ లాంటివి ఉంటాయి, వాటి రబ్బర్స్ లాగా పనిచేస్తాయి, వాటిని డిస్క్ అంటారు. వీటి మధ్యలో నుంచి మనకు వెన్నుపాము అనేది వస్తుంది. దీని ద్వారా ఏంటంటే మన శరీరానికి ప్రసారమయ్యే ప్రతి ఒక్క నరం అనేది వెన్నుపాములో నుంచి వస్తుంది అనమాట. అయితే ఈ ఒత్తిడి అనేది ఎక్కువైపోయినప్పుడు, ఎముకలు అనేటివి గట్టిగా లేనప్పుడు అవి అరిగిపోవడము, లేదంటే వాటి మధ్యలో ఉన్న డిస్క్ల అనేటివి ముందుకు వెనకకు జరగడము, కదలడము, ఉబ్బడము, లేదంటే ఇంకా ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, ఇలాంటి వాటి వల్ల ఏంటంటే మధ్యలో ఉన్న నరాల మీద ఒత్తిడి ఎక్కువ పడడం వల్ల బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్టిఫ్నెస్, వాపు, తర్వాత దీని ఎఫెక్ట్ వలన ఇతర భాగాలకి ఎఫెక్ట్ పడడం లాంటివి ఉంటాయి. అయితే స్పాండిలైటిస్ అని అంటే ఏంటంటే వెన్నుపూసకు సంబంధించిన పొరలలో వాపు అనేది రావడం, దానికి కారణం ఏదైనా కావచ్చు. ఆ పొరలు అనేటివి వాపు వలన వచ్చే సమస్యలని స్పాండిలైటిస్ అంటారు. స్పాండైలోసిస్ అంటేనేమో వెన్నుపూస యొక్క అరుగుదల అనమాట. అది మెడ నుంచి నడుము కింద భాగం తోకబొక్క వరకు కూడా, సో మనకి సర్వైకల్, థొరాసిక్, లుంబార్, సాక్రమ్, ఇలాంటి కాకిక్స్ అనే బోన్స్ ఉంటాయన్నమాట. వీటిలలో అరుగుదలని స్పాండైలోసిస్ అంటారనమాట. సో ఇంకా స్పాండైలోలిస్థిసిస్ అనేది ఉంటుంది. ఇవేంటంటే కంప్లీట్గా ఆ బోన్ దాని పొజిషన్ కాకుండా ముందుకి కదిలిపోవడము, లేదంటే వెనుక కదిలిపోవడం, జరగడం లాంటివి జరిగితే స్పాండైలోలిస్థిసిస్ అంటారనమాట. సో ఇట్లా ఎన్నో రకాల వెన్నుపూస సమస్యలు ఉంటాయి. వీటన్నిటికీ కూడా ప్రతి ఒక్కదానికి సర్జరీయే ఫైనల్ అనేది ఏం లేదు. ఇలాంటి వాటి ఎన్నో కేసులకి మనకి హోమియోపతి మందులు వాడుతూ చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటే వితౌట్ సర్జరీ కొన్ని రోజులలోనే దీంట్లో కంప్లీట్ రికవరీ అనేది ఉంటుంది. చెప్పినట్టుగా సలహాలు పాటించుకుంటే కంప్లీట్ రికవరీ వచ్చి మళ్ళీ ఫ్యూచర్లో లేకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే అండి, కాలర్ ఉన్నారు మెదక్ నుంచి. హలో. హలో అండి, నమస్కారం అండి. నమస్తే అండి, బాలమణి గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం, నాకు బ్యాక్ పెయిన్ అంటే నడుము నొప్పి ఉందండి. ఓకే అమ్మా. నడుము నొప్పి నుంచి ఇట్లా వంగడానికి రాదు, లేవడానికి రాదు మేడం. ఓకే అమ్మా, ఎంతకాలం నుంచి? నాకు ఒక 2-3 సంవత్సరాల నుంచి చాలా ఉంది మేడం. మళ్ళీ దీన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే మోకాళ్ళ నొప్పుల నుండి నరాల వాతం అని వచ్చింది మేడం. సంక్షేన్ లో చూయించుకుంటున్నాను. ఓకే, ఏజ్ ఎంతమ్మా మీది? నాది 45 ఉంటుంది మేడం. ఓకే అమ్మా, ఏమైనా ఎంఆర్ఐ అట్లా చేయించారా వెన్నుపూసది? వెన్నుపూసది చేయించలేదు కానీ మేడం, ఇది టెస్టులు అన్ని చేశారు. అందులో ఏం చెప్పారమ్మా? దాంట్లో ఏం చెప్పారంటే మేడం, ఇది నరాల వాతం వచ్చింది, మీరు కొంచెము మందులు బంద్ చేయొద్దు, చాలా వాడాలి అని చెప్పారు మేడం. ఓకే అమ్మా, చెప్తాను నేను. దాని వల్ల కొంచెం లావు అవుతున్నా మేడం. ఓకే ఓకే అమ్మా, అయితే నేను చెప్తాను. మీరు వెయిట్ ఎంత ఉన్నారు, బరువు? నేను 64 ఉన్నాను మేడం. ఓకే అమ్మా, నేను చెప్తాను. దీనికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రీట్మెంట్ ఉంది, అంటే లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదమ్మా. కొంచెం రెగ్యులర్గా చెప్పినట్టుగా మందులు కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు రెగ్యులర్గా వాడుకుంటే హోమియోపతిలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నొప్పి తీవ్రత అనేది తగ్గుతుంది. మీరు పని చేసుకోగలుగుతారు, వంగడానికి లేవడానికి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఏంటంటే ఇనీషియల్గా కొన్ని రోజులు మాత్రమే మేము చెప్పే జాగ్రత్తలు అనేటివి పాటించుకోవాలి. దీనికి ఎవరికైనా కూడా ఇలాంటి బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇచ్చే సలహా నేను ఇస్తున్నాను, అవి పాటించుకోవాలి. మీరు ఎప్పుడు కూర్చున్నా, నిలబడ్డా ఏంటంటే కూర్చున్నప్పుడు బ్యాక్ సపోర్ట్తో కూర్చోవాలి, కరెక్ట్ పోస్చర్స్లో ఉండాలి, సడన్ మూమెంట్స్ అనేటివి ఉండకూడదు. మెట్లకి దిగడం కానీ, బరువులు మోయడం కానీ, కిందికి తిరగడం కానీ ఇలాంటివి కొద్ది రోజులు అవాయిడ్ చేస్తూ
నడుముల మీద వంగడం లేవడం అవాయిడ్ చేయండి. నడుము నొప్పి బాగా ఉండి వంగడానికి లేవడానికి ఇబ్బంది అవుతుంది అని అంటే మీకు పని తప్పదు అని అనుకుంటే లుంబో సాక్రల్ బెల్ట్ అనేది యూస్ చేయండి. ఇది మనం ఏంటంటే పడుకున్నప్పుడు కూర్చున్నప్పుడు అవసరం లేదు, మరి ఎక్కువ స్ట్రైనస్ వర్క్ ఉంటే ఇది యూస్ చేయాలి. ఏంటంటే ఈ బ్యాక్ పెయిన్స్ 40 years దాటినాయి అని అంటే కాల్షియం తక్కువ ఉండో, విటమిన్ డి తక్కువ ఉండో, ఓవర్ వెయిట్ వల్లనో, మనం చేసే పనిని బట్టి ఫస్ట్ నుంచి కూడా వెన్నుపూస మీద ఒత్తిడి పడడం వల్ల, ఇంకా ముందు లేడీస్లో అయితే స్పెషల్లీ డెలివరీస్ తర్వాత ఇంకా సర్జరీస్ తర్వాత నెల ఆగిపోయే ముందు ఇలాంటి బ్యాక్ పెయిన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్లో 40 దాటిన తర్వాత ఒకసారి మనకి మోకాలు నొప్పులు కానీ, వెన్నుపూస సమస్యలు కానీ, మెడ నొప్పి కానీ వచ్చింది అని అంటే అది మనం చేసే పనిని బట్టి రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గుతుంది, మళ్ళీ పని చేస్తే ఎక్కువ అవుతుంది. ఇలాంటి వాటికి ఏంటంటే మీరు ఇతర మెడిసిన్స్ వాడుతూ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకొని ఇంకా ఇతర భాగాల మీద ఎఫెక్ట్ పడడం కన్నా మీరు హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందమ్మా, ఇప్పుడనే కాదు ఎప్పటి నుంచో ఉంది, ఏ స్టేజ్ వాళ్ళకైనా కూడా దానికి తగ్గ మంచి ఫలితాలు ఉంటాయన్నమాట. మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్తో పాటు మీరు వీలైనంత తొందరగా మీరు నియరెస్ట్ బ్రాంచ్లో కన్సల్ట్ అయ్యి ఎగ్జామినేషన్ చేయించుకోండి. అది నిజంగా కీళ్ళ బాతమా, కీళ్ళు కండరాల నొప్పుల, వెన్నుపూస సమస్య అనేది మేము ఎగ్జామినేషన్ ద్వారా చూసుకొని దాని ప్రకారంగా మీకు సలహాలు ఇస్తూ మందులు ఇస్తాము. కరెక్ట్గా మందులు వాడుకుంటే మీకు ఈ ప్రాబ్లం పర్మనెంట్గా క్యూర్ అవుతుంది, తొందరగానే క్యూర్ అవుతుంది, లైఫ్ లాంగ్ వాడాల్సిన పని ఉండదు, అండ్ మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా కూడా చేసుకోవచ్చు. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో రాజ్ కుమార్ గారు, మీ క్వశ్చన్ అడగండి. నమస్తే మేడం. నమస్కారం అండి. నా పేరు రాజ్ కుమార్. చెప్పండి సార్. నాకు ఇది 2012లో పెయిన్ వచ్చిందండి, బ్యాక్ పెయిన్. ఓకే సార్. డిస్క్ లో ఏదో నరం ఇరికిందని అన్నారు స్కాన్ చేస్తే. ఓకే సార్. అప్పుడు మా ఫిజియోథెరపీ చేయించుకున్నాను, 1 year బాగానే ఉంది. ఓకే సార్. మళ్ళీ 1 year తర్వాత మళ్ళీ కొంచెం హెవీ వెయిట్ ఎత్తినప్పుడు పెయిన్ వస్తుందండి మళ్ళీ. ఓకే, ఏదైనా రైట్ లెగ్ మొత్తం తిమ్మిరి వస్తుంది. ఓకే సార్. అంటే దీనికి ఏమైనా ప్రాబ్లం ఎందుకు వల్ల ఇట్లా వస్తుంది? నేను చెప్తాను సార్. మీ ఏజ్ ఎంత? 25 అండి. ఏం పని చేస్తారు మీరు? ప్రస్తుతానికి ఎస్ఐ ప్రిపరేషన్ అవుతాను. ఓకే సార్. ఇంకా వెయిట్ ఎంత ఉన్నారు? బాడీ వెయిట్ 62 ఉంటాను. ఓకే సార్. ఈ ప్రాబ్లమ్కి ట్రీట్మెంట్ ఉందండి. దీనికి ఏంటి అనేది నేను చెప్తాను. మీకు రైట్ సైడ్ సియాటికా ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు, కొద్దిగా మీకు ఇంతకుముందు డిస్క్ ప్రాబ్లం కూడా ఉండే. సో ఎస్ఐ కోచింగ్ అని అంటే మనకి జంపింగ్ ఎక్సర్సైజెస్, రన్నింగ్, తర్వాత హెవీ స్ట్రెయిన్ ఉండే పనులు చేస్తున్నప్పుడు ఈ సియాటికా అనేది తగ్గదు, ఇంకా ఎక్కువ అవుతుంది. కొన్ని రోజులు మాత్రం మీరు ఇవన్నీ కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అండి. సో ఇవి కంపల్సరీ అని అనుకుంటే మీరు లుంబోసాక్రల్ బెల్ట్ అనేది కంపల్సరీ ఖచ్చితంగా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే సార్, ఈ ప్రాబ్లం మనం నెగ్లెక్ట్ చేస్తే అది కొన్నిసార్లు చాలా లాంగ్ టర్మ్గా అది అలాగే ఉండిపోతుంది, ఇంకా ఇతర సమస్యలు కూడా దారితీస్తుంది. ఇదేంటంటే సార్, మనకు వెన్నుపూస ఇది ఏజ్తో సంబంధం లేకుండా వస్తాయన్నమాట. ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా కూడా టీనేజ్ నుంచి కూడా స్టార్ట్ అవ్వచ్చు. ఇవేంటంటే మన వెన్నుపూస మీద మనం చేసే స్పోర్ట్స్ ఇంజురీస్ కానీ, కోచింగ్స్లో కానీ, లేదంటే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, రన్నింగ్, వాకింగ్, జంపింగ్, జిమ్, తర్వాత సడన్ మూమెంట్స్, ట్రావెలింగ్, జర్నీస్, లేదంటే ఓవర్ వెయిట్, హెవీ వెయిట్ లిఫ్టింగ్ ఇలాంటివి చేసినప్పుడు ఏమవుతుందంటే ఒత్తిడి అనేది అది లేడీస్లో కానీ జెంట్స్లో కానీ ఏ వయసు వాళ్ళకైనా ఒత్తిడి వెన్నుపూస మీద ఒక స్టేజ్ కన్నా ఎక్కువ ఒత్తిడి పడ్డప్పుడు ఆ బోన్స్ అనేటివి కొంచెం ముందు కనుక కదలడము అండ్ వాటి మధ్యలో ఉన్న డిస్క్ల మీద ఒత్తిడి అనేది ఎక్కువైపోవడం వల్ల అవి కొంచెం ఉబ్బుతాయి అన్నమాట, జరుగుతాయి. కదలడం వల్ల వాటి మధ్యలో ఉన్న నరాలు అనేటివి బాగా ప్రెస్ అయిపోతాయి. ఆ ప్రెస్ అవ్వడం వల్ల అక్కడ నడుము కింద భాగంలో ఉండే డిస్కులు, వెన్నుపూసకి ఎఫెక్ట్ అయిన వాళ్ళకి పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదము, వేళ్ల వరకు కూడా ఆ ప్రెషర్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా నొప్పి, తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారినట్టు, స్పర్శలేనట్టు, సూదులతో గుచ్చినట్టు, చీమలు బాకినట్టు, లేదంటే కరెంట్ షాక్ కొట్టినట్టు ఇట్లా ఉంటుంది. ఇదేంటంటే ఎక్కువ మనం జర్నీలు కానీ నిలబడి ఉండడం, వెయిట్స్ లిఫ్ట్ చేస్తే ఎక్కువ అవుతుంది, రెస్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది. ఇలాంటి వాటికి ఏంటంటే ఎక్సలెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సార్. దీనికి ఒకసారి మీకు వీలైనంత తొందరగా కన్సల్ట్ అవ్వి మెడిసిన్స్ వాడండి. ఎందుకంటే మీరు ఇంకా కోచింగ్ అంటున్నారు, ఇది ఇలాగే కంటిన్యూ అవుతే అది లైఫ్ లాంగ్ ఉండిపోయే అవకాశం కూడా ఉంటుంది. మీరు రెగ్యులర్గా మందులు వాడితే పర్మనెంట్ క్యూర్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నవీన్ గారు, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, డాక్టర్ ఉన్నారు. ఓకే మేడం, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మేడం చెప్పండి సార్. మేడం నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. సార్ నాకు మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది మేడం. ఓకే సార్. అదే మా మిస్సెస్ ప్రాబ్లం ఏంటంటే మేడం 2 months ఒకసారి వస్తుంది మేడం వాళ్ళకు డేట్స్. ఓకే సార్. ఆ ప్రాబ్లం ఏంటో చెప్తారా మేడం? మీరు ఎప్పుడైనా స్కానింగ్స్ చేయించారా మీ మిస్సెస్కి?
ఓకే సార్, ఏం ప్రాబ్లం లేదండి. నెల అనేది కరెక్ట్గా 28 డేస్ లేదంటే 30 డేస్, కొంతమందికి 45 డేస్ సైకిల్స్ ఉంటాయండి. సో అవి రెగ్యులర్గా ఉండాలి. మీకు ఇదేంటంటే ఇన్ఫర్టిలిటీ కిందికి వస్తుంది, సంతానలేమి కిందికి వస్తుంది. ఎందుకంటే సంవత్సరం పాటు మీరు రెగ్యులర్ ఇంటర్ కోర్స్లో ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది ఇలా రానట్లయితే సంతానలేమి సమస్య కిందికి వస్తుంది. ఫస్ట్ మీకు పిల్లల గురించి కావాలంటే దానికి ట్రీట్మెంట్ ఉంది, మా దగ్గర స్పెషాలిటీ ట్రీట్మెంట్ అనేది ఉంది. దానికోసం ఒక బేసిక్ రిపోర్ట్, మీదేమో సెమెన్ అనాలిసిస్ పరీక్ష చేయించుకోండి. మీ మిసెస్కి ఒకటి థైరాయిడ్ పరీక్ష, కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అండ్ పొట్టది ఒకటి స్కానింగ్ చేయించుకోండి. అల్ట్రాసోనోగ్రఫీ అబ్డామిన్ పెల్విస్ అనేది స్కానింగ్ చేయించుకోండి. మీకు వీలైతే ఈ పరీక్షలతో మా దగ్గర కన్సల్ట్ అవ్వండి. అయితే నెల అనేది 2 నెలలకు ఒకసారి అట్లా వస్తుంది అంటే దానికి కారణాలు వచ్చేసి వెయిట్ ఎక్కువ ఉండడం, లేదంటే తక్కువ ఉండడం, రక్తహీనత అండ్ గర్భసంచి సంబంధించి అండాశయాలకు సంబంధించి ఏదైనా సమస్యలు, నీటి బుడగలు, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎందుకంటే నెల రావడానికి, ఆగిపోవడానికి, నెల తర్వాత అండం విడుదలకి ఎన్నో హార్మోన్స్ ఉంటాయి అన్నమాట. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, FSH, LH ఇట్లా ఎన్నో హార్మోన్స్ ఉంటాయి. ఈ హార్మోన్స్లో కొంతమందికి మానసిక ఒత్తిడి, శారీరక ఒత్తిడి, వెయిట్ ఎక్కువ ఉండడం, తక్కువ ఉండడం, తీసుకునే ఆహారాన్ని బట్టి కొంతమందికి ఎక్కువ తక్కువలు అవుతుంటాయి. దీనివల్ల కూడా నెల అనేది కరెక్ట్గా రాదు. నెల కరెక్ట్గా రాకపోతే అండం విడుదల కూడా సరిగా ఉండదండి. అండం విడుదల సరిగా లేకపోతే కూడా ప్రెగ్నెన్సీ అనేది లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది వేరే ప్రాబ్లంగా దారి తీయక ముందే మీరు వీలైతే ఫస్ట్ రిపోర్ట్స్ ఉన్నా లేకపోయినా కన్సల్ట్ అవ్వండి. దానికి ఎగ్జామినేషన్ చేసి నేను ఏ రిపోర్ట్ అవసరం ఉందో చూసుకొని ఆ రిపోర్ట్ చెప్తాము. రెగ్యులర్గా మందులు వాడితే మళ్ళీ ఒక ఫ్యూ డేస్ టు ఫ్యూ మంత్స్ లోపల ఈ మెన్సెస్ ప్రాబ్లం అనేది రెక్టిఫై అయిపోతుంది. ఓకే అండి, సర్వైకల్ స్పాండిలైటిస్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే పేషెంట్ అది డయాగ్నోస్ చేయొచ్చా సిమ్టమ్స్? సో ఎవరికైనా కూడా మీకు మెడ నొప్పి, లేదంటే మెడ స్టిఫ్నెస్, ఒక పొజిషన్లో స్టిఫ్నెస్ కానీ, లేదంటే వాపు కానీ, నొప్పి కానీ ఉండడం, లేదంటే కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, కూర్చొని లేసినప్పుడు, పడుకొని లేసినప్పుడు కళ్ళు తిరిగినట్టుగా ఉండడం, లేదంటే చేతి మొత్తం కూడా ఒక తిమ్మిరిలాగా వేళ్లలో స్పర్శ కోల్పోయినట్టుగా, సో చేతి లేవలేకపోవడం, ఇలాంటివి గనక ఉన్నట్లయితే అది మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ కూడా అయి ఉండొచ్చు. స్పాండైలోసిస్, స్పాండిలైటిస్ కూడా అయ్యి ఉండవచ్చు. అండ్ మనకి ఎవరికైనా కూడా బ్యాక్ పెయిన్ అనేది చాలా కాలంగా ఉండి, కూర్చొని లేసినప్పుడు, పడుకొని లేసినప్పుడు, జర్నీ చేసినప్పుడు ఎక్కువగా ఉండి, స్ట్రెయిన్ ఎక్కువ తీసుకుంటే అది కాళ్ళ మీద ఎఫెక్ట్ పడడము లాంటివి జరిగినట్లయితే, ఇలాంటి సిమ్టమ్స్ మీకు ఎవరికి ఉన్నా కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీరు హోమియో తీసుకోండి. ఎందుకంటే హోమియోలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఓన్లీ విత్ మెడికేషన్, ఇంటర్నల్ మెడికేషన్ అండ్ మేము చెప్పే సలహాల ద్వారా సో ఇవి పాటించుకుంటే మీకు బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ అండ్ వెన్నుపూస సమస్యలన్నీ కూడా వితౌట్ సైడ్ ఎఫెక్ట్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే మీకు వాపు కానీ, నొప్పి కానీ ఉన్నట్లయితే వెంటనే నెగ్లెక్ట్ చేయకుండా ఏ భాగంలో అంటే మెడ భాగంలో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మెడ బేసిక్ రిపోర్ట్ మనకి ఎక్స్రే అనేది చేయించుకోవాలి. దాంట్లో మనకి ఏదైనా ఇబ్బంది ఉంటే తెలిసిపోతుంది. దాని ప్రకారంగా మందులు వాడుకుంటూ కొన్ని లైట్ ఎక్సర్సైజెస్ చేస్తే ఈ బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్ అనేది పర్మనెంట్గా క్యూర్ అవుతాయి. ఓకే అండి, ఆదిలాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో అండి, సంతోష్ గారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం చెప్పండి సార్. మా మిస్సెస్ మేము వచ్చేసి 5 years అవుతుంది మ్యారేజ్ అయ్యి మేడం. ఓకే సార్. అయితే ఒక 3 years నుంచి బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఎవరికి సార్? కాలే మీకా, మీ మిస్సెస్ కా సార్? మిస్సెస్ కండి. ఓకే సార్. అయితే సంతానం మాత్రం కాలేదు. అది పీరియడ్ కు ముందు అలానే వచ్చేస్తుంది, నెల సరే కరెక్ట్ ఉంటుందండి. కాకపోతే వచ్చే ముందు మాత్రం 2-3 days ముందు బ్యాక్ పెయిన్ ఫుల్ గా వచ్చేస్తుంది, అలాగే కంటిన్యూ ఉంటుందండి. ఇప్పటికీ అది చూపించాం కూడా, బ్యాక్ పెయిన్ మాత్రం తగ్గడం లేదు. మామూలు టైంలో కూడా అట్లానే ఉంది. ఓకే సార్, దీనికి ట్రీట్మెంట్ ఉందండి. సంతానలేమి సమస్య అండ్ బ్యాక్ పెయిన్ రెండు కలిపి తీసుకోవచ్చు మీరు మా దగ్గర. మీ మిసెస్ని ఒకసారి మీ దగ్గర ఏమైనా రిపోర్ట్స్ ఉంటే అవి తీసుకొని రండి సార్. ఎందుకంటే 5 years అంటే చాలా లేట్ అయింది, ఇంకా లేట్ చేయకండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ సక్సెస్ రేట్ అనేది తగ్గుతుందన్నమాట. ఏజ్ పెరుగుతుంటే హార్మోన్స్ క్వాలిటీ, ఎగ్ క్వాలిటీ, ఓవేరియన్ రిజర్వ్ అంటారు, అది తగ్గే అవకాశం ఉంటుంది. అయితే నెగ్లెక్ట్ చేయకండి. మా దగ్గర దీని డిస్క్ ప్రాబ్లం, వెన్నుపూసకే కాకుండా ఇన్ఫర్టిలిటీ కూడా స్పెషాలిటీ ట్రీట్మెంటే ఉంది. సో ఏంటంటే డిస్మెనోరియా అంటారు. అండ్ కొంతమందికి ఏంటంటే నెలసరికి ముందు, లేదంటే నెలసరి తర్వాత, లేదంటే నెలసరి అప్పుడు బ్యాక్ పెయిన్ అనేది సివియర్గా ఉండడం, పొత్తి కడుపులోకి బాగా విపరీతమైన నొప్పులు, కొంతమందికి డెలివరీ పెయిన్స్ లాగా కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఏంటంటే గర్భసంచి కొంచెం మందంగా ఉండడం, లేదంటే ఎండోమెట్రియోసిస్, లేదంటే బల్కీ యూట్రస్, తర్వాత PCOD, లేదంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇలాంటి కొంతమందికి ఇలాంటి సమస్యల వలన కూడా బ్యాక్ పెయిన్ అండ్ పొట్టనొప్పి నెలసరి రిలేటెడ్గా ఉంటుందన్నమాట. సో ఇలాంటి వాటికి కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయండి. ఓన్లీ ఫ్యూ మెడిసిన్స్ కొన్ని రోజులు రెగ్యులర్గా వాడుకుంటే ఈ ప్రాబ్లం అనేది న్యాచురల్గానే క్లియర్ అయిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో కూడా రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకే డాక్టర్, అసలు డిస్క్ బల్జ్ అంటే ఏంటి, ఇది ఎందుకు వస్తుంది ప్రాబ్లం?
సో డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి చాలా కామన్ బ్యాక్ పెయిన్లో. ఈ డిస్క్ అనేది ఏంటి అని అంటే ఇది వెన్నుపూసలు అనే బోన్స్ మధ్యన ఈ చిన్న చిన్న బోన్స్ మధ్యలో ఉండే మెత్తటి స్పాంజెస్ రబ్బర్స్ ఒక కుషన్స్ లాగా ఉండే ఆకారాలుగా ఉండే వాటిని డిస్క్లు అంటారు అనమాట. అయితే ఏ రకంగానైనా వెన్నుపూస మీద ఒత్తిడి పడ్డప్పుడు ఈ డిస్కులు అనేటివి కొంచెం ముందు కదలడం వెనుకకు కదలడం ఉబ్బడం లాంటివి జరుగుతాయి. దాన్ని డిస్క్ బల్జ్ అంటారు. ఇది డిస్క్ బల్జ్ అయిన చోటును బట్టి ఆ నరాల ఒత్తిడి ఉంటుందన్నమాట. ఈ డిస్క్ బల్జెస్ అనేటివి ఒకవేళ మెడ భాగంలో సర్వైకల్ డిస్క్ బల్జెస్ ఉంటే అది చేతులు ఛాతీ భుజాల మీద జబ్బల మీద కళ్ళు తిరగడం కానీ మెడ నొప్పి కానీ ఇలాంటివి ఉంటాయి. ఈ డిస్క్ బల్జెస్ అనేటివి నడుము కింద భాగంలో ఉన్నట్లయితే అవి కాళ్ళ మీద కింద భాగం నడుము నుంచి తొంటి నుంచి పాదాల మీద కింద భాగంలో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. డిస్క్ బల్జెస్లో జనరల్గా మనకి పెయిన్ తిమ్మిర్లు మంటలు ఇలాంటివి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు. హలో హలో మేడం. స్వాతి గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం 2 months నుంచి పీరియడ్స్ కాలేదు, అయితే 2 months తర్వాత అయిందనమాట. ఓకేమ్మా. పీరియడ్స్ ఇప్పుడైనాయి అనమాట. ఓకే. అయితే ఎందుకు టెన్షన్స్ అన్నమాట, అది ఎందుకో ఏమైందో మరి ఏమన్నా కడుపులో ప్రాబ్లమా. ఓకే మరి అయితే ఈ టెన్షన్ అన్నమాట. మ్యారీడ్ లైఫ్ ఎంతమ్మా? ఏంటి మేడం? మ్యారేజ్ అయిందా? అయ్యింది. ఒక పాప అన్నమాట, 1 year కూడా కాలేదు, 9 months పాప. ఓకే ఓకే అమ్మ, ఒకసారి మీరు ఏంటంటే ఒక ప్రెగ్నెన్సీ టెస్ట్ అయితే ఫస్ట్ చేసుకోండి, కన్ఫర్మ్ చేసుకోండి. ఒకవేళ ప్రెగ్నెన్సీ నెగిటివ్ వచ్చింది అని అంటే మనకి మెన్సెస్ అనేది డిలే అవ్వడం కొద్దిగా కామనే. అవి ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ తీసుకోవడం, ఓవర్ స్ట్రెయిన్, రక్తం సరిగా లేకపోయినా, హిమోగ్లోబిన్ అనేది తక్కువ ఉన్నా, కొంతమందికి ఏంటంటే హార్మోన్ సమస్యలు, లేదంటే కొంచెం నీటి బుడగలు, లేదంటే గర్భసంచికి సంబంధించిన సమస్యలలో కూడా ఈ నెలసరి అనేది ఇరెగ్యులర్ అవుతుంది. సో దాన్ని రూల్ అవుట్ చేయడానికి మీరు ఒకసారి మా దగ్గర కన్సల్ట్ అవ్వండి. మీరు చెప్పేదాన్ని బట్టి మీకు ఎగ్జామినేషన్ చేసి మందులు కొన్ని రోజులు వాడితే అది నెల అనేది కరెక్ట్ అయిపోతుంది. బట్ బేసిక్ రిపోర్ట్ మనం చేపిద్దాము, స్కానింగ్ అనేది. దాంట్లో కనుక ఒకవేళ ఏమైనా నీటి బుడగలు, లేదంటే ఎండోమెట్రియోసిస్, లేదంటే బల్కీ యూట్రస్ ఇలాంటివి గడ్డలు ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే ట్రీట్మెంట్ కోర్స్ వాడాల్సి ఉంటుంది. అవి రెగ్యులర్గా వాడుకుంటే ఈ సమస్య మళ్ళీ రిపీట్ కాకుండా నార్మల్ అయిపోతారు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో నరేందర్ గారు. హలో మేడం, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు బాగా బ్యాక్ పెయిన్ ప్లస్ కాళ్ళు గుంజినట్టు ఉంటాయి మేడం. ఎప్పటి నుంచి అండి? లాస్ట్ 2 months. ఓకే, ఏజ్ ఎంత సార్? ఏజ్ ఎంత మీది? 40 years మేడం. ఓకే, ఏం పని చేస్తుంటారు సార్? కొంచెం క్లారిటీగా చెప్పండి. ఏంటండి? ఏం పని చేస్తారు సార్? ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నానండి. ఓకే సార్, ఈ 2 months బ్యాక్ ఓకే ఓకే ఈ 2 months బ్యాక్ ఏమైనా కింద పడడం, దెబ్బలు అలాంటివి ఏం లేదు మేడం. కాకపోతే ఎక్కువసేపు కూర్చుంటే ఏదో బ్యాక్ సపోర్ట్ తీసుకోకుండా కూర్చోలేకపోతున్నాను. ఓకే సార్, తగ్గుతుంది సార్. ఈ పెయిన్ అయితే తగ్గుతుంది. బ్యాక్ పెయిన్స్ కి ట్రీట్మెంట్ ఉంది హోమియోపతిలో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా. సో మనకి ఏంటంటే బ్యాక్ పెయిన్ కి కారణాలు, మనం ఎక్కువ సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళకే ఎక్కువ మనకి నెక్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంది. అంటే కాన్స్టెంట్ గా ఒకటే పోస్చర్ లో కదలకుండా స్టాగ్నెంట్ పోస్చర్స్ లో కూర్చొని ఉండడం, లేదంటే నిలబడి ఉండడం, లేదంటే సపోర్ట్ లేకుండా కూర్చోవడం, ఇలాంటి పనులు చేసే వాళ్ళకి ఏంటంటే ఒత్తిడి చాలా కాలంగా వెన్నుపూస మీద పడడం వల్ల సో అక్కడ కొద్దిగా వెన్నుపూసలు వీక్ అవ్వడం, అరగడము, లేదంటే ఆ వెన్నుపూసలు అనేటివి కదలడం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఓవర్ స్ట్రెయిన్ తీసుకున్నప్పుడు నరాల ఒత్తిడి ఏర్పడుతుంది నడుము భాగంలో. ఆ నరాల ఒత్తిడి ఏర్పడ్డప్పుడు పిరుదల, తొడలు, పిక్కలు, అరిపాదం, వేళ్ళ వరకు కాళ్ళ మీద కొంచెం తిమ్మిర్లు కానీ, నొప్పిని కానీ, స్టిఫ్నెస్ కానీ ఉండే అవకాశం ఉంటుంది. దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసి కాన్స్టెంట్గా మీరు చేసే జాబ్స్లో, కాల్ సెంటర్, లేదంటే సిస్టమ్ వర్క్స్, లేదంటే ఎక్కువ కూర్చోవడం, నిలబడడం ఇలాంటి చేసే వాళ్ళకి ఏంటంటే మీకు బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు బ్యాక్ సపోర్ట్తో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే 15-20 minutesకి ఒకసారి పొజిషన్ చేంజ్ చేస్తూ కొద్దిగా ఒక 2 minutes వాకింగ్ అట్లా చేస్తూ ఉండాలి. అండ్ కాన్స్టెంట్గా కూర్చునే జాబ్స్ అయితే కొద్దిగా కాళ్ళ కింద ఎత్తు పెట్టుకొని కొంచెం కాళ్ళ పొజిషన్ అనేది చేంజ్ చేస్తూ ఉండాలి. ఇవి మెయింటైన్ చేస్తూ మీరు ఏంటంటే డైరెక్ట్గా నడుముల మీద వంగకుండా మోకాళ్ళ మీద వంగడం లాంటివి చేయండి. సడన్ మూమెంట్స్ వద్దు. అండ్ మీరేంటంటే బ్యాక్ పెయిన్స్ ఎవరికున్నా కూడా కొద్దిగా మెత్తటి పరుపులు యూజ్ చేయొద్దు. ఫ్లాట్ సర్ఫేస్ మీదనే పడుకోవాలి. ఎప్పుడు లేసినా ఒక సైడ్కి మళ్ళీ చేతుల మీద లేవాలి. సడన్ మూమెంట్స్ అనేటివి ఉండొద్దు. ఈ జాగ్రత్తలు మెయింటైన్ చేసుకోండి. అండ్ ఒకసారి వీలైతే కన్సల్ట్ అవ్వండి.
ఎగ్జామినేషన్ చేసి ఏమైనా సియాటికా లేదంటే బ్యాక్ పెయిన్ డిస్క్ ఏదైనా ఇన్వాల్వ్ అయిందా చూసుకొని దాని ప్రకారంగా మందులు వాడితే అది ఏ కారణం ఏదైనా ఉండనియండి, బ్యాక్ పెయిన్ అనేది మంచి రిలీఫ్ వస్తుంది, మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా చేసుకోవచ్చు. ఓకే అండి. అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, బ్యాక్ పెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో సర్జరీ చేస్తారు, అలాగే హోమియోపతిలో కూడా సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ ఉంటుంది అంటున్నారు. సో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉంటుంది? సో మనకి ప్రతి బ్యాక్ పెయిన్ కేసెస్కి సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సర్జరీ అని అంటే కంప్లీట్గా డిస్కులు అనేటివి ముందుకు తొలగిపోయి కంప్లీట్ నరం అనేది బ్లాక్ అయిపోయి మీరు బెడ్ రిడన్ అయిపోతున్నారు, లేవలేని పరిస్థితి, లేదంటే యూరిన్ కంప్లీట్గా ఆగిపోయింది, లేదంటే కంట్రోల్ తప్పింది, లేదంటే మోషన్ ఆగిపోయింది, కంట్రోల్ తప్పింది, లేదంటే కాళ్ళలో స్పర్శ పూర్తిగా కోల్పోతున్నారు, ఇలాంటి కండిషన్లో సర్జరీ సజెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే మ్యాక్సిమం టైప్ ఆఫ్ కేసెస్ అంత దశకి తీసుకురాకముందే మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే ఏదైనా తిమ్మిరి, నొప్పి, వాపు, లేదంటే స్పర్శ కోల్పోవడము, లేదంటే నమ్నెస్, టింగ్లింగ్, ఇలాంటి చీమలు వారినట్టు, లేదంటే లాగడము, గుంజడము, ఇలాంటి లక్షణాలు ఉన్నప్పుడే మీరు హోమియోపతి ఆప్ట్ చేయండి. ఫస్ట్ స్టేజెస్, ఎర్లీ స్టేజెస్లోనే ఆప్ట్ చేస్తే మీకు వితౌట్ సర్జరీస్ ఎన్నో రకాల డిస్క్ ప్రాబ్లం కేసెస్లో, ఇంకా ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ కేసెస్లో ఆల్రెడీ సర్జరీస్ అయిపోయి ఫెయిల్ అయ్యి, లేదంటే సర్జరీస్ అయిపోయి మళ్ళీ రిపీట్ అయిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి. వాకర్తో వచ్చిన వాళ్ళు కొన్ని ఫ్యూ మంత్స్లోనే ఆ వాకర్ అనేది తీసేసి మంచిగా వెలుపూస సమస్యలు అనేవి క్లియర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సక్సెస్ రేట్ కూడా మంచిగానే ఉంది. బట్ నేను ఇచ్చే సలహా ఏంటంటే బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, స్పాండిలైటిస్, స్పాండైలోసిస్ అండ్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మీరు ఏ స్టేజ్లో ఉన్నా దానికి తగ్గ మందులు ఉన్నాయి, కానీ ఎర్లీ స్టేజెస్లో రావడానికి ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ చేయకుండా మేము చెప్పే జాగ్రత్తలు పాటించుకుంటూ మందులు రెగ్యులర్గా వాడుకుంటే డెఫినెట్గా డిస్క్ బల్జెస్ అనేటివి సెటరేట్ అవుతాయి, డిస్క్లలో వాపులు కదలడం లాంటివి ఉంటే సెటరేట్ అవుతాయి, అండ్ నరాల ఒత్తిడి తగ్గుతుంది. ఓకే అండి. అసలు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? అంటే కొంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికి కూడా కంపల్సరీగా వాళ్ళు చేసే డైలీ యాక్టివిటీస్ ఉంటాయి. అంటే కొంతమంది అలాగే కూర్చొని వర్క్ చేయడం, లేదంటే కొంతమంది జర్నీలు చేయడం, ఇలాంటి వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? సో బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఇది పెద్ద సమస్య అనమాట. అంటే మనం చేసే పని మాత్రం తప్పదు, అలాంటప్పుడు బ్యాక్ పెయిన్తో సఫర్ అవ్వడము, సర్జరీస్కి వెళ్ళిన లాభం లేకపోవడం, ఇలాంటి పరిస్థితి చాలా మంది ఫేస్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వాటికి ఏంటంటే మాక్సిమం మనకి మెడ మీద, నడుము మీద, వెన్నుపూస మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. సో జాబ్ కంపల్సరీ అనుకున్నప్పుడు మీరు ఇది బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. మెడ నొప్పి ఉన్న వాళ్ళకి సర్వైకల్ కాలర్ బెల్ట్ సపోర్ట్ తీసుకోండి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు లుంబోసాక్రల్ బెల్ట్ సపోర్ట్ తీసుకోండి. నేను ఇంతకుముందు చెప్పినట్లుగానే మనం చేసే పనిని బట్టి కొద్దిగా ఓవర్ స్ట్రెయిన్ కాకుండా చూసుకోండి. ఒకటే పొజిషన్లో కూర్చోవడం, నిలవడం హాఫ్ అన్ అవర్కి మించి ఒకటే పొజిషన్లో ఉండకుండా చూసుకోండి. సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేయండి. ఇంకోటి ఏంటంటే వెన్నుపూస గట్టిగా ఉండాలి అని అంటే కొంచెం కాల్షియం రిలేటెడ్ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటి కొంచెం తీసుకుంటూ మీరు ఒకవేళ ఓవర్ వెయిట్ ఉంటే ఖచ్చితంగా అది ఫ్యూ డేస్ 2 months లోపల మీరు ఆ వెయిట్ అనేది తగ్గించుకోవాలి. అండ్ సడన్ మూమెంట్స్ అవాయిడ్ చేస్తూ కొంచెం బ్యాక్ సపోర్ట్తో కూర్చోవడం ఇలాంటివి చేస్తూ హోమియోపతి మెడిసిన్స్ మీరు రెగ్యులర్గా వాడుకుంటే ఈ బ్యాక్ పెయిన్స్ అండ్ నెక్ పెయిన్స్ అనేవి కంప్లీట్గా క్యూర్ అవుతాయి. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, అంజయ్ గారు, మీ ప్రాబ్లం చెప్పండి. మా మిస్సెస్ ది ప్రాబ్లం 52 years ఉంటారు. ఓకే సార్, మీరు ఫోన్ లో మాట్లాడండి అంజయ్ గారు. ఓకే ఓకే మేడం, నమస్కారం మేడం. మీ టీవీ నమస్కారం మేడం. సార్ చెప్పండి. నమస్కారం మేడం. మా మిస్సెస్ 52 years ఉంటది. మా మేడం, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి. రైట్. అసలు అంటే స్పాండిలోసిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి అంటున్నారు, కానీ కొంతమంది ఫిజియోథెరపీకి కూడా వెళ్తుంటారు, ఆయిల్ మసాజ్ లాంటివి చేయించుకుంటారు. సో ఇవి ఎంతవరకు రిలీఫ్ ఇస్తాయి? సో మీరు బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ ఉన్న వాళ్ళు లైట్ ఎక్సర్సైజెస్ సజెస్ట్ చేస్తామండి, అండ్ ఫిజియోథెరపీ సపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఇవి కొంతవరకు మీకు ఏంటంటే ఆ మజిల్ అనేది రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఓవర్ స్ట్రెయిన్ అయ్యే ఏవి కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, అండ్ జంపింగ్ ఎక్సర్సైజెస్ అసలు చేయకూడదు. అండ్ ఒత్తిడి పడే ఎక్సర్సైజెస్ కానీ, యోగా కానీ, లేదంటే ఇంకా ఇతర ఎక్సర్సైజ్కి సంబంధించినవి ఏవైనా కూడా ఓవర్ స్ట్రెయిన్ పడేటివి మాత్రం డిస్క్ బల్జెస్, డిస్క్ ప్రొట్రూజన్స్, స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు చేయొద్దు. దీనికి కూడా మీరు ఏ డిస్కులలో కూడా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని బట్టి మేము మందుతో పాటు మీకు కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా సజెస్ట్ చేస్తాము, అవి చేసుకుంటూ ఉండాలి. అండ్ ఏంటంటే డైరెక్ట్గా నడుముల మీద వంగకుండా చూసుకోవాలి. బరువులు ఎక్కువ మోయొద్దు. బరువులు మోస్తే అది మెడ మీద, వెన్నుపూస మీద ఎక్కువ ఎఫెక్ట్ పడి డిస్క్లలో ఇంకా వాపు అనేది పెరిగే అవకాశం ఉంటుంది, నరాల మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. కొంచెం నేను చెప్పే జాగ్రత్తలు అనేవి పాటించుకుంటూ మెడిసిన్స్ కరెక్ట్గా వాడుకుంటూ ఉంటే మీకు వెన్నుపూసలలో అరుగుదల ఉన్నా కూడా అది గట్టిగా అయ్యే విధంగా, నరాల ఒత్తిడి తగ్గే విధంగా, డిస్క్లలో వాపులు అనేటివి తగ్గే విధంగా
చేస్తాము. అలా రెగ్యులర్గా వాడుకుంటుంటే మీకు తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం ఇవి తగ్గుతాయి, నమ్నెస్ అనేది తగ్గుతుంది, టింగ్లింగ్ అనేది తగ్గుతుంది, పెయిన్ రిలీఫ్ వస్తుంది, ఆ లాగడం అనేది తగ్గుతుంది, మళ్ళీ మీరు నార్మల్ యథావిధిగా మీరు పని చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే అండి. అంటే వీళ్ళు అంటే లైఫ్ లాంగ్ మెడిసిన్స్ వాడాల్సిందేనా, లేదంటే కంప్లీట్గా క్యూర్ అవుతుందా ఒక స్టేజ్లో? డెఫినెట్లీ సర్వైకల్ స్పాండిలోసిస్, డిస్క్ ప్రాబ్లమ్స్, వెనుపు సమస్యలు అన్నిటికీ మీరు లైఫ్ లాంగ్ వాడాల్సిన పని అసలు లేదు. కొద్ది రోజుల నుంచి కొద్ది నెలల వరకు రెగ్యులర్గా హోమియోపతి మందులు చెప్పిన విధంగా రెగ్యులర్గా వాడుకుంటే ఈ డిస్క్ ప్రాబ్లమ్స్, లేదంటే సర్వైకల్ స్పాండిలైటిస్, స్పాండిలోసిస్, స్పాండిలోలిస్థిసిస్, తర్వాత సియాటికా, ఇలాంటి వాటన్నిటికీ కూడా కొద్ది రోజుల నుంచి కొద్ది నెలల వరకు కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు. ఒకసారి తగ్గితే చాలా మటుకు ఆ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ కాకుండా కూడా మేము ముందే మెడిసిన్స్ ఇస్తాము వెనుపూస బలపడే విధంగా. ఒకవేళ ఇన్ కేస్ మీ ప్రాబ్లమ్ని బట్టి సివియర్గా డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే నరం ఒత్తిడి చాలా ఎక్కువ ఉంది అని అంటే మీరు తగ్గినా కూడా కొన్నాళ్ళ పాటు హోమియోపతి మెడిసిన్ ఇంకా ఎక్స్ట్రాగా వాడితే అది మళ్ళీ ఫ్యూచర్లో రిపీట్ కాకుండా ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, కిషన్ గారు, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి సార్. నమస్కారం సార్, చెప్పండి మేడం. ఒకసారి నేను ఒక 5 years బ్యాక్ మేడం బిల్డింగ్ నుంచి పడాను ఇట్లా. ఓకే సార్. జబ్బుతో బ్యాక్ సైడ్ దెబ్బలేస్తుంది మేడం. ఓకే సార్. దీనికి ఏమన్నా సొల్యూషన్? అంటే ఇప్పుడు దానివల్ల మీకు ఏమి ఇబ్బంది అవుతుందండి? మేడం నేను మార్కెటింగ్ చేస్తాను మేడం, బైక్ పైన జర్నీ ఉంటది. ఒక 2 months ఒకసారి లేస్తే మాత్రం విపరీతంగా పెయిన్ చేస్తాను మేడం. ఇక ముందుకు టెస్ట్ సైడే. ఓకే ఓకే సార్. అయితే దీనికి ఫస్ట్ మీరు ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఎందుకంటే మనము ఫస్ట్ ఇంజురీస్ అంటే వెన్నుపూసకి ఇంజురీస్, కింద పడడం, దెబ్బలు, లేదంటే హైట్ మీద నుంచి పడ్డ వాళ్ళకి ఏంటంటే మనకి అంత ఇమ్యూనిటీ తగ్గిపోయే వరకు ఏ ఎఫెక్ట్ ఉండదండి. కానీ ఏంటంటే మీరు చేసే పనిని బట్టి ఎక్కువ స్ట్రెయిన్ తీసుకుంటే ఎక్కడైతే దెబ్బ తగిలిందో ఆ భాగంలో డిస్క్ ప్రాబ్లమ్స్, లేదంటే వెనుపూస సమస్యలు, నరాల ఒత్తిడి ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏంటంటే మీరు ఎక్కువ జర్నీలు, 2-wheeler జర్నీలు, లేదంటే కిక్ స్టార్ట్ ఎక్కువ చేయడం, స్పీడ్ బ్రేకర్ల మీద పోవడము, ఇలాంటివి లాంగ్ జర్నీస్, ఎక్కువ నిలబడి ఉండడం, బరువు మోయడం ఇలాంటివి చేస్తే బ్యాక్ పెయిన్ అండ్ కాళ్ళ మీద ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది. ఒకవేళ మెడ భాగంలో దెబ్బ తగిలినట్టయితే అది చేతులు, ఛాతి, భుజాల మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలాంటి కనుక మీకు సిమ్టమ్స్, లక్షణాలు గమనిస్తే మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే నెగ్లెక్ట్ చేస్తే ఇవి కొన్నిసార్లు చాలా సివియర్ డిస్క్ ప్రాబ్లమ్స్ లాగా మారి సర్జరీ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే మీకు ఆల్రెడీ మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే డెఫినెట్గా మీరు ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ హోమియోపతి తీసుకోండి. దీంట్లో ఎన్నో రకాల కేసెస్ క్లియర్ అయినాయి, డిస్క్ ప్రాబ్లమ్స్ అనేటివి తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు మీ దగ్గర ఉన్న ఏదైనా రిపోర్ట్ ఉంటే అవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. మేము ఎగ్జామినేషన్ కూడా చేస్తాం, దాని ప్రకారం మందులు ఇస్తాము. అవి కరెక్ట్గా వాడుకుంటూ చెప్పే జాగ్రత్తలు పాటించుకోండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా కంప్లీట్గా క్యూర్ అవుతుంది. ఓకే అండి, హోమియోపతిలో సర్జరీ లేకుండా బ్యాక్ పెయిన్ అండ్ నెక్ పెయిన్కి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది అని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.